ఆయిల్ వేసుకొని మిర్చి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ధనియాలు కొన్ని వేసుకోవాలి. వేసుకొని కలపాలి. ఇది ఆల్రెడీ వేగింది. ఇప్పుడు ఇది తీసి ఒక ప్లేట్లకు చేసుకోవాలి. ఇది అయిపోయినాక తర్వాత గోంగూర మంచిగా కడుక్కొని చింతపండు 2 రెక్కలు వేసుకోవాలి. ఇది చింతపండు ఫస్ట్. ఇప్పుడు పొయ్యి బాండ్ పెట్టుకున్నాం కదా, గోంగూర వేసుకొని కలుపుకోవాలి మంచిగా. చింతపండు రెక్కలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇందులో 4-5 ఎల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి ఇందులో. తర్వాత ఇది మిక్సీ పట్టుకోవాలి. అది అయిపోయినాక కారం అయిపోయినాక ఇందులోనే గోంగూర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఇట్లా మిక్సీ చేసి ఒక చిన్న బౌల్లో వేసుకోవాలి. వేసుకున్నాక తాలింపు చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి, ఎల్లిపాయలు 4 ఎల్లిపాయలు ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం వేగాలి. వేగినాక తీసి పచ్చళ్ళు వేసుకోవాలి. ఇట్లా వేయించుకోవాలి ఒక 5 minutes. అది వేగినాక ఇందులో పోసుకోవాలి. పచ్చడి పోసుకొని కలుపుకొని తినాలి. సూపర్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. తెల్ల గోంగూర అంట, తెల్లదో ఎర్రదో కానీ మొత్తానికి చేసిన చాలా బాగుంటుంది చూడండి.